చెరువు పక్కన కుంట్ల పక్కన వేసుకునేది. ఇక్కడ మేపి పెద్దవి చేసేస్తా ఉన్నాం. పెద్దవి చేస్తే మీకు దీని వల్ల ఆదాయం ఎట్లా అంటే వీటిని అమ్ముకుంటే ఆదాయం బయట ఊరికి వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు గుడ్లు అమ్ముకుంటారు అంటారు. గుడ్లు కూడా ఆదాయం, కానీ వాళ్ళు గుడ్లు పెట్టి ఉంటాయి. కొన్ని పెద్దవి చేసి 4 నెలలు 4 నెలల తర్వాత వీటిని అమ్మేస్తే మొత్తం కటింగ్కి వెళ్ళిపోతాయి. అట్లా మళ్ళీ పిల్ల తెచ్చి మళ్ళీ సాగి మళ్ళీ 4 నెలలు మేపి మళ్ళీ కటింగ్. ఇప్పుడు కోళ్ళు ఎట్టబోతున్నాయి మేపు అదే పోతేస్తుంది. ఇప్పుడు మనకి ఇది ఆదాయకరంగా ఉందంటారా లేదంటారా? ఆదాయం ఏం ఆదాయం బాగా కలిసి వస్తే ఆదాయం. ఏమన్నా ఇల్లు మా మధ్యన ఏమన్నా గడ్డలు సూదులు ఉండయి, మందులు ఉండయి, అన్నీ ఉండయి. లెక్క ఖర్చు అయితే బాగా వస్తుంది. ఖర్చు బాగా వస్తుంది. ఖర్చు వస్తుంది. అది లెక్క ఏంటి, మనం దేవుడు సక్రంగా చూస్తే లైన్ కొట్టదు. మధ్యన దెబ్బ కొడితే మనకి ఏం చేసేది. దాని గురించి మనకి ఏమైనా లోన్ వస్తే సగం కొంత రావాలి కదా. అది మనకి వీళ్ళైతే మన బాతు వ్యాపారస్తులు అయితే ప్రధానంగా మనకి లోన్ రావట్లేదు. అలాగే వాళ్ళకి బాతులు ఎప్పుడైనా ప్రమాదవశాత్తు జరిగితే బీమా లేదని వాళ్ళు గట్టిగా కోరుకుంటున్నారు. ప్రభుత్వం అయితే ఇలాంటి వారికి చర్యపై తీసుకుంటే కదండి, చర్య తీసుకుంటే వాళ్ళు కూడా కొంచెం ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. మనకి ప్రధానమంత్రి వివిధ పథకాలు అయితే పెట్టినారు. మనకి మామూలుగా లోన్ అంటే ఇప్పుడు కోళ్ళు పారాలు చచ్చిపోతున్నాయి పిల్లలు, కోళ్ళు వాళ్ళు లోన్లు వస్తున్నాయి. మాకు దీనికి లేదు, లోన్ లేదు. లోన్లు అప్లై చేసుకున్నారా? అసలు దీనికి లోనే లేదు. లోనే లేదు.